హలో మామ, ఎగ్ పికిల్స్ చేసుకుందాం రండి. ఆయిల్ అప్లై చేసిన గిన్నెలో 4 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేసుకుందాం. పగలగొట్టుకున్న ఎగ్స్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో పావు వంతు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ పోసుకున్న బౌల్లో మన ఎగ్స్ కలుపుకున్న వాటిని పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని మన బౌల్ దాని మీద పెట్టేయడం. ఇలా ఆవిరితో మనం ఉడికించుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న ఎగ్ని బయటికి తీసుకొని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరొక గిన్నె తీసుకొని ఈ మూకుల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకుందాం. ఆ ముక్కలు అనేవి విడిపోకుండా మెల్లిగా ఫ్రై చేసుకుందాం. అలా దోరగా వేగిన ముక్కల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా వాసన స్మెల్ పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా స్మెల్ పోయిన తర్వాత చిటికెడంత పసుపు, 2 స్పూన్ల కారం, చిటికెడంత జీరా, తగినంత ఉప్పు, ధనియాల పొడి, 1 స్పూన్ ఎగ్ మసాలా వీటన్నిటికీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీలా వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే వారం రోజులు స్టోర్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.